హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనం చాలా టేస్టీగా చాలా క్విక్గా అయిపోయే ఒక స్నాక్ రెసిపీని అయితే చూద్దాము. అవే పొటాటో బైట్స్ అనమాట. బయట చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా బాగా తినేస్తారు. సో ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయాలనే చెప్తాను. చాలా ట్రెండింగ్ రెసిపీ కూడా. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. క్విక్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలను అయితే యాడ్ చేసుకొని ఇవి ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక్క 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. ఇలా కుక్ చేయడం వల్ల అయితే మ్యాష్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది మనకి. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత బంగాళదుంపల్ని తొక్క తీసి పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఫోర్క్తో మనం 5 విజిల్స్ వేయించాం కాబట్టి మ్యాషింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది మనకి. సో ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. లమ్స్ ఏమీ లేకుండా చూసుకోండి, మొత్తం సాఫ్ట్ డోలా చేసేయండి. సో ఇలా కంప్లీట్గా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో స్నాక్స్ అనేవి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో బేస్ కోసం అయితే తప్పనిసరిగా మనం కొన్ని ఫ్లోర్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా పొటాటోని ఆయిల్లో డ్రాప్ చేసినట్లయితే పొటాటోస్ అన్నీ విడిపోతాయి. సో ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బేసెస్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అండ్ మంచి కరెక్ట్ కన్సిస్టెన్సీ, సాలిడ్ కన్సిస్టెన్సీలో ఉండడానికి ఆయిల్లో డ్రాప్ చేసినా సరే ఎలాంటి బ్రేకేజెస్ అనేవి రాకుండా. సో మనం పొటాటోస్ అంటే ఈ పిండి కలిపేటప్పుడు ఎక్స్టర్నల్గా మనం ఏమి వాటర్ని యాడ్ చేయడం అవసరం లేదా, పొటాటోలో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది. సో ఆ స్టార్చే సరిపోతుంది మనకి, ఎక్స్టర్నల్గా ఇంకేం వాటర్ని యాడ్ చేయడం అవసరం లేదు. సో పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కోటింగ్కి కొంచెం శనగపిండి ఫ్లూయిడ్ కావాలన్నమాట. సో అందులో 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని కొంచెం అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇదేంటంటే పైన కోటింగ్ కోసం అన్నమాట, బ్రెడ్ క్రమ్స్ అనేవి అంటుకోవడానికి మనకి కరెక్ట్గా ఉండడానికి ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీకి అంతే. ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మరీ చిక్కగా బజ్జీల పిండిలో కలపకుండా చాలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ, అంటే మనకి మన పొటాటో బైట్స్ యాడ్ చేసిన వెంటనే కరెక్ట్గా జస్ట్ కోట్ అవ్వాలి అంతే, అంతకు మించి ఏం కాదు. లమ్స్ లేకుండా కలుపుకోండి. తక్కువ వాటర్ వేసుకొని కలుపుకుంటే లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే బ్రెడ్ క్రమ్స్ అనేవి తయారు చేసుకుందాము. మిక్సీ జార్లోకి నేనైతే ఒక 3 బ్రెడ్స్ వరకు మొత్తం బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, సో జస్ట్ మనం పల్స్ మోడ్లో ఒక 4 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కరెక్ట్గా అన్నీ పెట్టేసుకున్నాం, డవ్ కలిపి పెట్టేసుకున్నాము, బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాము, కోటింగ్కి శనగపిండి కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మీకు కావాల్సిన షేప్లో తయారు చేసుకోవచ్చు. నేనైతే సిలిండ్రికల్ షేప్లో చేసుకుంటున్నాను, మీరు రౌండ్ షేప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇవన్నీ బాగా చేసుకొని కరెక్ట్ షేప్లో చేసుకోవాలి. బాగా కుక్ అవ్వడానికి కొంచెం సన్నగానే చేసుకోండి, మరి ఎక్కువ మందంగా చేసుకోకండి. సో ఇవి ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను చేసే స్నాక్స్ ఇద్దరికి చాలా ఫుల్గా సరిపోతాయి అన్నమాట. సో 3 బంగాళదుంపలకి చాలా ఎక్కువ క్వాంటిటీనే వస్తాయి. సో ఇప్పుడైతే మనం శనగపిండి బేస్లోని కొంచెం డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లోని ఫుల్గా కోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కోట్ చేసుకునేవి మనం ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. సో అన్నీ ఎలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఆ పాన్కి సరిపడా వరకు ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకొని ఏంటంటే మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మరీ హై ఫ్లేమ్ పెట్టేశారంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో మనం వేసిన పిండ్లన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ సర్వ్ చేసుకుంటే మన టేస్టీ పొటాటో బైట్ స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయినట్లే. సో ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఈ విధంగా వేరే బ్యాచ్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా సర్వ్ చేసేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.